రాష్ట్రంలో తీవ్రమైన కరువు నెలకొని ఉందని, మొత్తం 470 కరువు మండలాలు ఉంటే కేవలం 103 మాత్రమే కరువు మండలాలని వైసీపీ ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. 70 ఏళ్ల తరువాత అక్టోబర్లోనే లోటు వర్షపాతం నమోదైందన్నారు. ఇలాంటి దారుణ పరిస్థితి నెలకొన్న వ్యవసాయ, ఇరిగేషన్ మంత్రులు కనీసం సమీక్షలు నిర్వహించకపోవడం సిగ్గుచేటన్నారు. కరువు ప్రాంతాలు పర్యటిస్తుంటే కడుపు తరుక్కుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లాలో కరువు మండలాలు ప్రకటించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ మంత్రులు కరువు ప్రాంతాలు పర్యటించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో తీవ్రమైన కరువు తాండవించింది. ఎగ్జాంపుల్, ఇంచుమించు 474 మండలాల్లో కరువు ఉంటే ఈ ప్రభుత్వం 103 మండలాల్లో కరువు ప్రకటించింది. ఆగస్టు నెలలో 55% వర్షపాతం తక్కువ. అది మన రాష్ట్ర చరిత్రలో 50 ఏళ్ల ముందు కూడా లేదు ఆ పరిస్థితి. 50 ఏళ్ల యువతల 55% లెస్ రెయిన్ఫాల్ ఆగస్టు నెలలో అనేది ఫస్ట్ టైం. అక్టోబర్లో 90% వర్షపాతం, లోటు వర్షపాతం. ఇదైతే 70 ఏళ్ల యువతల, 70 సంవత్సరాల యువతల అక్టోబర్ నెలలో 90% లోటు వర్షపాతం అనేది ఫస్ట్ టైం. దురదృష్టం. 474 మండలాల్లో కరువు ప్రకటించాల్సి ఉంటే ఈ పెద్ద మనుషుల ప్రభుత్వం 103 మండలాల్లో ప్రకటించింది. 103 మండలాలు ఏందయ్యా అని అడిగితే వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్పాడంటే, వ్యవసాయ శాఖ మంత్రికి సంబంధం లేదు, అది విపత్తుల నిర్వహణ కమిటీ నిర్ణయిస్తుంది. దానికి నువ్వెందుకు వ్యవసాయ మంత్రివి? నాకు అర్థం కాల. మీరేం సమీక్షలు చేసుకోరా? వాస్తవాలు ఎన్ని మండలాల్లో లెస్ రైన్ఫాల్ ఉంది, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. ఒక్క ఖరీఫ్లో 24 లక్షల ఎకరాలు వరి సేద్యం తగ్గిపోయింది. ఇతర పంటలు 6 లక్షల ఎకరాలు తగ్గిపోయినాయి. కనపడటంలా మంత్రులకే? అన్ఫార్చునేట్. అసలు ఏం మాట్లాడుతారు? ఈ రాష్ట్రంలో ఇప్పటికీ వ్యవసాయ మంత్రి ఒక్క గంట సమీక్ష చేసావా? ఇరిగేషన్ మంత్రి ఒక అరగంట ఆయన అంబటి రాంబాబు టైం పెట్టావా? ఏమనుకుంటున్నారు మీరు? అక్కడ మేము రాయలసీమ జిల్లాలు పర్యటిస్తే ఆ కడుపు కోత. ఒక లక్ష్మి అనే అమ్మాయి 8 ఎకరాలు భార్యాభర్తలు అప్పు చేసి మిరప వేస్తే మిరపకి ఎకరాకి 1.5 లక్ష అవుద్ది. ₹1,00,000 ఆల్రెడీ పెట్టేశారు. మొత్తం 8 ఎకరాలు ఎండిపోయింది. బిడ్డలను చదివించుకున్న దానికి కూలికి పోతున్నారు భార్యాభర్తలు. అంటే మీరు మంత్రులు పోయి ఇంత తీవ్రమైన కరువు ఉంటే, రాయలసీమ మొత్తం కరువు తాండవిస్తుంటే, రాష్ట్రం అంతా కరువు లేని ప్రాంతం ఉండే జిల్లా ఒక్కట్లేదు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కరువు ఎంతో కొంత ఎక్కడో దిగుతుంది. కడప జిల్లాలో కరువు మండలం ప్రకటించలే. మాకు ఏం చేస్తున్నారో మీరు? కనీసం మంత్రులు వెళ్ళి, ఇప్పుడు నేను మంత్రిగా ఉన్నా 2018లో కడప ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉంటే నిమ్మ చెట్లు, చీనీ చెట్లు అన్నీ ఎండిపోతున్నాయి. ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలంటే ట్యాంకరు 500 అంటే 400 మేము అక్కడ ఆ పొలంలో స్పాట్లో ఉండి జీవో ఇప్పించా. హార్టికల్చర్ కమిషనర్ని సీఎం దగ్గరికి పంపించి ఫైల్ రన్ చేసి ఒక్కొక్క తొడికి 4 ట్యాంకర్లు 2000, 1600 మేము ఇచ్చాం. అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం, పార్ట్ ఆఫ్ నెల్లూరు, ఉదయగిరిలో కూడా తోలుకున్నారు. ట్రాన్స్పోర్టేషన్కి సబ్సిడీ ఇరా మీరా? రెయిన్ గన్స్ లేవు. మా టైంలో ఉన్న రెయిన్ గన్ సిస్టమ్ తీసేశారు. మైక్రో ఇరిగేషన్ మూల కూర్చోబెట్టేసేశారు. రాయలసీమ బిడ్డనని చెప్పుకొని రాయలసీమని ఇటువంటి సమయాల్లో ముంచేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దురదృష్టకరమైన పరిస్థితులు. పట్టిసీమ ఒట్టిసీమ అని మాట్లాడారు. ఈరోజు ఆ పట్టిసీమ నుంచి ముందుగా నీళ్లు కూడా పంప్ చేసుకోలే. ఇప్పుడు ఆ పట్టిసీమే కొంత ప్రాంతాన్ని కాపాడుతుంది. మేము ఇరిగేషన్లో 63,000 కోట్లు ఖర్చు పెట్టాం. మీరు 23,000 కోట్లకి పరిమితమైనారు. ఆ 63,000 కోట్ల వాల్యూ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ వర్క్స్ అంతే పని మీరు చేయాలంటే ఈ రోజు ఉండే SSR రేట్స్లో స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్లో స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్ పెరిగిన దాన్ని బట్టి 90,000 కోట్లు చేయాలి. అడెవరో చెప్తున్నారు మేము ఈ మాట అంటుంటే, SSR రేట్లు లేవయ్యా, వైఎస్ఆర్ రేట్లు, వైఎస్ఆర్ ఎస్టిమేట్లు. నీ సొంత మనుషులకి ఎక్కడ అవసరమైతే అక్కడ బిల్ పేమెంట్లు అంతవరకు క్లోజ్ చేయటం. ఏమైపోయింది ఈరోజు రాష్ట్రంలో ఇరిగేషన్? ఒక పక్కన వాళ్ళు తెలంగాణలో దూసుకుపోతుంటే ఆంధ్రాలో మూల పడుకోబెట్టేసేసారు. అది పోలవరం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది దురదృష్టకరమైన పరిస్థితులు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఆల్రెడీ ఖరీఫ్లో 24 లక్షల ఎకరాలు వరి, 6 లక్షల ఎకరాలు ఇతర పంటలు, 30 లక్షల ఎకరాలు కాక ఇప్పుడు నెల్లూరు జిల్లాలో సోమశిల కింద, కండలేరు కింద ఈడ దాదాపు 4.5 లక్షల ఎకరాలు, అక్కడ 2.5 లక్షల ఎకరాలు కండలేరు కింద, ప్లస్ చిత్తూరుకి ఒక 50,000, 3, 4.5, 7.5 లక్షల ఎకరాలు. ఐఏబీ మీటింగ్ ఎప్పుడు పెడతారు? నవంబర్ 14 పెడతారు. నవంబర్ 1, 2 తేదీల్లో 4 నీళ్లు వదలాల.
ఏదైనా సంప్రదాయం మీరు ఇస్తారా, సస్తారా, ఏం చేస్తున్నారు మీ తర్వాత నేను దాని గురించి చెప్తా. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక 6-7 లక్షల ఎకరాలకి బీడు పెట్టే పరిస్థితికి వచ్చేసారు. ఇవ్వమంటున్నారు. ఇది మాకు మొదటి పంట. నెల్లూరు జిల్లాలో సీజన్ ఇస్ డిఫరెంట్. మొదటి పంట. రాష్ట్రం అంతా ఖరీఫ్ 30 లక్షల ఎకరాలు పోయింది. నెల్లూరు జిల్లాలో 6 లక్షల ఎకరాలు పోయింది. రబీ పంట పోయింది. ఒక ముఖ్యమంత్రి ఎందుకు మీరు సమీక్ష పెట్టరు? కరువు ప్రాంతాలు ఎందుకు పర్యటించరు? మీ పరదాల్లో ఉండి చెట్లు కొట్టేసి, షాపులు మూసేసి, స్కూళ్ళు సెలవులు ఇచ్చేసి మమ్మల్ని తిట్టేదానికి గవర్నమెంట్ డబ్బులతో ఒక్కొక్క సభ 20 కోట్లు మమ్మల్ని తిట్టేదానికి. ఈ రోజు కరువు మొత్తం కరువు కాటకాలతో రాష్ట్రం తల్లడిల్లిపోతుంటే ఆడ రైతుల్ని కానీ ఆ పేదోళ్ళని పరామర్శించరా? మీరు వాళ్ళకి ఏం కావాలో చేసేదానికి ప్రయత్నం చేయరా? ఇది అన్ఫార్చునేట్. మేము మా టైంలో కరువు ఉంటే ఆగస్ట్ సెప్టెంబర్లో సెంట్రల్ గవర్నమెంట్కి రాసాం. మీరు అక్టోబర్ 31వ తేదీ వరకు అక్టోబర్ 31 103 మండలాలు ప్రకటిస్తాం. ఎన్డీఆర్ఎఫ్ నామ్స్ అక్టోబర్ 30 లోపల ప్రకటించాలని మీరు 31 ప్రకటిస్తారు. ఇది మేము తిత్లీ తుఫాన్ వస్తే మేము పోయి వారం రోజులు ముఖ్యమంత్రి మంత్రులు టీం ఆడు కూర్చున్నాం. ముఖ్యమంత్రి మంత్రుల టీము అక్కడే కూర్చున్నాం. మీరెవ్వరూ ఈ రోజు ఆ జోలికి పోయేదానికి కూడా సిద్ధంగా లేదు. పశుగ్రాసం మా టైంలో కరువు వస్తే పశువులకి పశుగ్రాసము పశువుల కోసం శిబిరాలు ఏర్పాటు చేశాం. మళ్ళీ వర్షాలు వచ్చిన తర్వాత వదిలిపెట్టాం. 3 నెలలు 4 నెలలు ఆ శిబిరాల్లో పశువులు తెచ్చి తోలితే వాటికి మేత ట్రక్కులతో తోలి ట్రాన్స్పోర్ట్ చేసి ఇతర రాష్ట్రాల నుంచి కూడా తోలి వాటికి మేత ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి కాపాడి తర్వాత శిబిరాల నుంచి వదిలిపెట్టాం. తిరిగి యజమానులకి అప్పచెప్పాం. 2018లో నేను మా అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఫోన్లో మాట్లాడి ట్రాన్స్పోర్టేషన్కి చెట్లు కాపాడుకునే దానికి సబ్సిడీ ఇచ్చాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. పంట గుంటల నిర్మాణం తీసేశారు. నీరు చెట్టు కార్యక్రమంలో ప్రతి కాలువ పూడికి తీస్తున్నాం, అది ఆపేసేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఆపేశారు. నీటి పొదుపు చేసే మైక్రో ఇరిగేషన్ ఆపేసేశారు. పెట్టుబడి పెరిగిపోయింది. ఒక ఎకరాకి అంతకుముందు తెలుగుదేశం టైంలో 20,000 లోపల పెట్టుబడి ఉంటే ఇప్పుడు 35,000 నుంచి వరి సేద్యానికి 35,000 నుంచి 40,000కి పెరిగిపోయింది. ఘోరంగా పెరిగిపోయింది. అది ఈరోజు పరిస్థితి. అందుకే మేము ఫైనల్గా మేము అడిగేది ఏంటంటే వాణిజ్య పంటలకి నష్టపరిహారం ఎకరాకి 50,000 ఇవ్వండి. వేరుశనగ మొక్కజొన్నకి ఎకరాకి 25,000 నష్టపరిహారం ఇవ్వండి. జొన్న ఆముదం కంది పంటలకి 15,000 ఇవ్వండి. వరికి ఎకరాకి 25,000 నష్టపరిహారం ఇవ్వండి. వెంటనే 474 లేటెస్ట్ సమాచారం తీసుకొని ఎన్ని మండలాలు ప్రకటించాలో వెంటనే కరువు మండలాలు ప్రకటించి, నేను ఒకటే కోరుతున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజంగా కన్సర్న్ ఉంటే ముఖ్యమంత్రి కరువు ప్రాంతాలు పర్యటించాలా, మంత్రులు ఇద్దరు కరువు ప్రాంతాల రైతుల మధ్య ప్రజల మధ్య ఉండాలా. ఇటు అగ్రికల్చర్ మినిస్టర్, ఇటు ఇరిగేషన్ మినిస్టర్. ఎందుకు పోలేదు ఇప్పటిదాకా? అరే 30 లక్షల ఎకరాలు ఖరీఫ్లో పంటలు వేసుకోలేకపోతే వేసిన పంటలు ఎండిపోతుంటే ఎందుకు పోరు? దేనికి మీరు మంత్రులు? లాఫింగ్ స్టాక్గా నవ్వులు పాలైపోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అర్థం కాని పరిస్థితి. అదే వ్యవసాయ మంత్రి నీ అగ్రికల్చర్లో 7 గంటలు ఇస్తున్నారు కరెంటు. మొన్న కొన్ని రోజులు 4 గంటలు ఇచ్చారు వ్యవసాయానికి. 7,000 కోట్లు పెట్టి స్మార్ట్ మీటర్స్ పెట్టాలనా? 7,000 కోట్లు పెట్టి పక్కన తెలంగాణలో 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి వ్యవసాయానికి స్మార్ట్ మీటర్ పెట్టే ప్రసక్తే లేదని తెగేసి చెప్పాడు. ఇక్కడ 4 నుంచి 7 గంటలు. మీరు 7,000 కోట్లు అవసరమా? మీటర్ 6,000 కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేస్తే దాన్ని 34,000 చేసి దోపిడీ చేస్తారా? మళ్ళీ అవన్నీ ట్రూ అప్ ఛార్జెస్, FPCCI ఫిక్స్డ్ ఛార్జెస్, రకరకాల జనం మీద కరెంట్ ఛార్జీలు వేస్తారా? అవసరమా? ఇటువంటివి నువ్వు ఏదైనా తీసుకో, కుంభకోణమే. అగ్రికల్చర్ రైతులు, ఆక్వా రైతులు ముంచేశారు. ఆక్వా రైతుల్ని ఎట్ట బతకాల రైతాంగం? దేశంలో ఆత్మహత్యల్లో నంబర్ 1 తెచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ ఉంది. జనాభా తీసుకుంటే నంబర్ 1. అప్పుల్లో తీసుకుంటే 2,45,000 ప్రతి రైతు తల మీద 2,45,000. దేశంలో సగటు 74,500. అన్నిట్లో మీరు దోచుకునే దాంట్లో నంబర్ 1. దోచుకునే దాంట్లో చెరువులు మొత్తం రాష్ట్రం అంతా కాలువలు, కుంటలు ఆక్యుపై చేస్తున్నారు. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ కరువుని, ఈ తీవ్రమైన కరువుని ఎందుకు మీరు
సీరియస్గా తీసుకోదు ఈ ప్రభుత్వం. బాధ్యత లేకుండా ఎందుకు ప్రవర్తిస్తూ ఉంది? దేనికి ఉండేది గవర్నమెంట్? జనానికి పన్నులేసి వసూలు చేసేదానికేనా ఉండేది గవర్నమెంట్? క్రైసిస్ వస్తే అస్సలు సమీక్ష పెట్టరంటే, క్యాబినెట్ మీటింగ్లో 5 నిమిషాలు మాట్లాడరంటే, అంటే ఏం చేయాలని మీరు? అయిపోయింది, ఖరీఫ్ అయిపోయింది, రబీ అయిపోతుంది. ఆ ప్రాంతం పర్యటించేదానికి మీకు దమ్ము లేదు, సమీక్ష చేసే అంత ఇంట్రెస్ట్ లేదు.